ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 372 గ్రామాల్లో సర్పంచ్ పదవులకు పోలింగ్ జరుగుతోంది. 2734 వార్డులు ఉండగా 6411 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. ఇక పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు. కానీ చలి పంజా విసురుతుండడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావాలంటే జంకుతున్నారు. దాంతో కొంత ఏదైతే నెమ్మదిగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 372 గ్రామాల్లో సర్పంచ్ పదవులకి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో అభ్యర్థులు 1396 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వార్డు కొమరంభీం జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లాలో మొత్తం వార్డులు రెండో విడత 2734 వార్డులు ఉన్నాయి. వీటికి 6411 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని 119 గ్రామాలకి సంబంధించిన గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అక్కడ 119 గ్రామాల్లో 520 మంది అభ్యర్థులు తమ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వారు ఈరోజు తమ గెలుపుకు సంబంధించిన అంశాలను కూడా ఈరోజు భవితవ్యాన్ని తేల్చుకోబోతున్నారు. అదేవిధంగా కొమరంభీం జిల్లాలో 112 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా భారీగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా నిర్మల్ జిల్లాలో 7 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 7 మండలాల్లో 121 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఓటర్లందరూ కూడా కొంత చలి పంజా విసురుతున్న నేపథ్యంలో కొంత భయంతో ఉంది. ముఖ్యంగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావాలంటే జంకుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికారులు మాత్రం విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలింగ్ ప్రక్రియ సందర్భంగా ఎవరైనా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చే వారందరూ కూడా వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అన్న, వసతులు ఎట్లా ఉన్నాయి? ఇక్కడ వసతులు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి, అనుకూలంగానే ఉన్నది. ఓటు హక్కు కూడా కరెక్టు, ఓటర్లు కూడా కరెక్టు, సంపూర్ణంగా శాంతిపరంగానే ఇస్తున్నాము. అంటే ముఖ్యంగా మీకు వచ్చే సందర్భంగా క్యూ లైన్లో కానీ ఎలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం సమస్యలు లేవు, అటువంటి ఏం సమస్యలు లేవండి. ఇక్కడ సుందరంగా అలంకరించారు. ముఖ్యంగా ఈ పోలింగ్ కేంద్రాన్ని ఒక మోడల్ పోలింగ్ కేంద్రంగా అలంకరించడం పట్ల అయితే అనిపిస్తుంది. మాకు ఆనందంగానే ఉన్నది. దాని విషయంలో సుందరంగా ఆనందించే దానికి ఆనందంగానే ఉన్నాం. ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఇక్కడ ఉన్న ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన ఓటర్ చెప్తున్నమాట. ముఖ్యంగా మావల మనం ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రం ఉన్నదో ఇది మావలకి సంబంధించిన పోలింగ్ కేంద్రం. ఇక్కడ ఓటర్లందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి తరలి రావడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో 139 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 139 గ్రామాల్లో 520 మంది అభ్యర్థులు సర్పంచులుగా పోటీ చేస్తున్నారు. వారందరికీ సంబంధించిన ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. ఒక మహిళా ఓటరు బ్యాలెట్ బాక్స్లో బ్యాలెట్ పేపర్ను వేస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. అదేవిధంగా మిగతా ఓటర్లందరూ కూడా తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సందర్భంగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించే విధంగా ఒక ఏర్పాట్లు చేసిన పరిస్థితి అనిపిస్తుంది. ఇక్కడ ఆదిలాబాద్ మావోల పోలింగ్ స్టేషన్ ఉందో పోలింగ్ స్టేషన్ వద్ద ముఖ్యంగా వీరందరూ ఓటర్లు వస్తారో ఒక మోడల్ పోలింగ్ స్టేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఒక అద్భుతంగా, సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఓటరు కూడా తమ ఓటు హక్కును సజావుగా, శాంతియుతంగా, ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు. అమ్మ, ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? వినియోగించుకున్నా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయమ్మా? ఏమి ఇబ్బందులు లేవు, అన్ని సౌకర్యంగా ఉన్నాయి. ఎట్లా ఉదయం పూట ఓటు వేయడం ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది ఉదయం పూట. ఇది ఇక్కడ ఉన్న అమ్మ చెప్తున్నమాట. ఉదయం పూట తాము ఓటు హక్కు వినియోగించుకోవడం మంచిగా అనిపించింది, సంతోషం అనిపిస్తుంది, ఆనందంగా ఉందని చెప్తున్నారు. ప్రతి ఓటరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం, అదేవిధంగా ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాటు చేశారు. ఎవరైతే పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి
సంబంధించిన ఏజెంట్లు కూడా వారిక్కడ ఏదైతే ఓటింగ్ జరుగుతున్న ప్రక్రియను పర్యవేక్షించడానికి ఇక్కడ ఎవరైతే అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు కూడా ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలో కూడా భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో కొంతమంది అత్యుత్సాహం చూపుతారు, అదేవిధంగా కొన్ని సమస్యలు తీసుకొస్తున్న నేపథ్యంలో వారిని కట్టడియడానికి కూడా పోలీసులు ఒక బందోబస్తు ఏర్పాటు చేసి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి వారు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఒక కొత్తగా వచ్చిన ఓటర్ ఉన్నారు, వారిని తెలుసుకుంటాం. చెప్పమ్మా, ఎట్లా అనిపిస్తుంది ఓటు వేయడానికి రావడం? బాగానే అనిపిస్తుందండి. ఇది నా సెకండ్ ఓటు. బాగానే అనిపిస్తుంది. ఇక్కడ వసతులు చూస్తే ఎట్లా అనిపించింది? బాగానే ఉంది, మంచిగానే ఏర్పాటు చేసాం. ఇక్కడ ఉన్న ఓటర్లు చెప్తున్నమాట, ఇక్కడ వసతుల పరంగా చూసుకుంటే కూడా వసతులు కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నారు. ఎక్కడ చూసినప్పటికి కూడా ఓటర్లు ఎవరు వచ్చినప్పటికి కూడా గంటల తరబడి క్యూ లైన్లో నిలబడకుండా అవసరమైన పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కొన్ని పెద్ద వార్డులు ఉన్నప్పటికి కూడా పెద్ద వార్డులలో కూడా ఓటర్లు సజావుగా సకాలంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. మళ్ళీ మనం చూస్తున్నాం, ఏదైతే బ్యాలెట్ బాక్స్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న దృశ్యాలను చూస్తున్నాం. ముఖ్యంగా ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లాలో 121 గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా కొమరంభీం జిల్లాలోని ఏదైతే 112 గ్రామాలకి సంబంధించిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిని శాంతియుతంగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడానికి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలన్నీ కూడా మారుమూల ప్రాంతంలో జరుగుతున్నాయి. అదేవిధంగా గతంలో మావోయిస్టు ప్రాంతాలు ఏవైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసి ఓటింగ్ ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించడానికి పోలీసులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.